హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో తీస్తున్నాను. నా షార్ట్స్ అందరూ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. నా డైలీ లైఫ్, నేను చేసే షార్ట్స్ అన్నీ మీరు చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేస్తున్న కొంతమందికైనా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నాను. ఇప్పుడే చూసాను, ఒక 5 minutes బిఫోర్ చూశాను. కానీ చూస్తూ ఉన్నప్పుడు బాగా తినాలనిపించింది అనమాట. సో మనం ఎందుకు ట్రై చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నా. సో ఈ వీడియోలో మీరు కూడా చూసి నేర్చుకుంటారు. కొంతమంది నా వీడియో చూసుకుని నేర్చుకోగలరు కదా, సో అందుకే నేను వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పాల తాలికల పాయసం ఆర్ ఉండ్రాల పాయసం, రకరకాల పేర్లు ఉన్నాయి, దానికి పర్టికులర్ నేమ్ లేదు. సో దాని ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ బెల్లం తురుముకుంటున్నా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నేను చేసే క్వాంటిటీకి ఏంటంటే 2 glasses అంటే టీ గ్లాసెస్ బెల్లం తురుముకోవాలన్నమాట. సో దాన్ని నేను ఇక్కడ కొలుచుకుంటున్నా 2 glasses వచ్చిందా లేదా అని చెప్పేసి. సో 2 glasses ఆఫ్ బెల్లంకి 1 glass ఆఫ్ వాటర్ వేయాలి. ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 glass వాటర్. సో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పర్టికులర్ రెసిపీకి మనకు పాకం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి మసిలితే చాలు. సో ఫస్టే ఎందుకు మనం బెల్లం కరిగి పెట్టుకుంటున్నామంటే ఈ బెల్లం పాకం అనేది కొంచెం చల్లారిపోవాలన్నమాట. మనం చేసే పాయసంలో వేయడానికి ముందు బాగా చల్లారాలి. సో ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నా. అండ్ ఇలా మరిగితే చాలు. ఇంకా దీన్ని పక్కకు పెట్టుకొని చల్లార పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఒక మంచి మందం ఉన్న ప్యాన్ తీసుకోవాలి, కింద అడుగంటకుండా. ఇప్పుడు మనము తాలికలు ఆరెల్స్ అందులో వేయాల్సిన అవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హాట్ వాటర్ చేసుకోమంట. వాటర్ మనము రైస్ ఫ్లోర్ ఒక 2 glasses తీసుకుంటే దానికి సరిపడా వాటర్ నేను క్వాంటిటీ సరిగా చూడలేకపోయాను. ఆల్మోస్ట్ 3 glasses అట్లా వేసాను అనమాట. 2 glasses పిండికి 3 glasses వాటర్ వేసాను. సో ఆ తాలికలు మరీ చప్పగా ఉండొద్దు కదా, సో కొంచెం బెల్లం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. సో ఈ వాటర్ మంచిగా మరిగాక అందులో పిండి వేసి కలుపుకోవాలి. వీడియోలో చూస్తూ ఉండండి. పిండి అంటుకోకుండా ఉండడానికి ఇక్కడ కాస్త నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను.
సో వీడియోలో చూసినట్టుగా ఇలా పిండి అంతా దగ్గర పడ్డాక మనం వీటిని ఇప్పుడు షేప్స్ చేసుకోవాలన్నమాట. సో కాసేపులో షేప్ చేసి మీ ముందుకు వచ్చేస్తా. అండ్ చూసారా ప్లేట్లో అక్కడ షేప్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మిల్క్ తీసుకోవాలి. సేమ్ ప్యాన్లో మనం పిండి ఏదైతే వేసుకున్నామో అదే ప్యాన్లో మళ్ళీ నేను పాయసం చేసేస్తున్నా. సో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్, దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నా. ఆ మిల్క్ కొంచెం మరుగుతున్నప్పుడే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా సాబ్దానా అంటే సగ్గుబియ్యం. వీడియోలో మీరు ఫస్ట్ క్లిప్లో చూస్తుంటారు. ఆ సగ్గుబియ్యంని ఇప్పుడు ఆ పాలల్లో యాడ్ చేయాలి. అవి కాస్త ట్రాన్స్పరెంట్ అవ్వనివ్వాలి. పాలతో పాటు అవి మరిగిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారా నేను ఎంత బాగా ప్రిపేర్ చేశానో. ఫస్ట్ టైం చేశా కానీ చాలా బాగా వచ్చినాయి షేప్స్ అవన్నీ. చిన్న చిన్న ఉండ్రాళ్ళు, అవి చిన్న బిల్లల్లా చేశాను. అండ్ ఇవేమో తాలికలు అంటారు కదా, సన్నగా చేశాను. అవి మిల్క్లో వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నా. అండ్ మిల్క్ కాస్త మరిగాక వేసేస్తున్నా. ఇవి వేసాక మనం ఎక్కువ మిక్స్ చేయొద్దు అనమాట. ఇవి జాగ్రత్తగా వేసి అలా కాసేపు వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ వాటిని కొంచెం పాలల్లో సెటిల్ చేసి చూడాలి ఉడికినాయా లేదా అని చెక్ చేస్తే ఉడికాయి అనమాట. ఎలా అనిపించిందంటే నేను వీడియోలో ఎలా అయితే చూసానో బిఫోర్ లాస్ట్ 5 minutes బ్యాక్ సేమ్ అదే ప్రాసెస్లో అయితే అవుతున్నాయి. హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా అవుతున్నాయి అని చెప్పి. అండ్ వన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా వ్యూవర్స్కి, యాక్చువల్లీ నేను క్రిస్టియన్ని. అండ్ ఈ పర్టికులర్ రెసిపీ వచ్చేసి హిందూస్ చేసుకుంటారు కదా. అంటే ఇప్పుడు వినాయక చవితి సీజన్ కదా, వినాయక చవితి అంటే వినాయకుడికి పెట్టుకుంటారు ఈ స్వీట్ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. సో మాకేంటంటే ఆ స్వీట్ చూస్తున్నప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. అంటే చూస్తే బాగుంది, యాక్చువల్గా తినాలనిపించేంత బాగుంది. మనం ఎలాగో దేవుడి దగ్గర పెట్టింది తినకూడదు అలా ఉంటుంది కాబట్టి ఎలాగో ఫుడ్డే కదా రెసిపీ, మనం ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ట్రై చేసిన. సో మీరు ఏమనకండి, నన్ను చూసినా నువ్వెందుకు ఇది ట్రై చేసినావు, ఇది అవసరం అని చెప్పి అంతే. సో ఇది చక్కగా కావాలి. ఈ మాత్రం చాలా అనమాట. చాలామంది అయితే ఇంకొంచెం ఎక్కువ థిక్ చేస్తారు, కానీ మనం చేసింది కొంచెం తక్కువ క్వాంటిటీ కదా, అందరికీ రావాలంటే ఈ లాస్ట్ క్లిప్లో ఒరిజినల్ వాయిస్ పెట్టా కదా, బ్యాక్గ్రౌండ్ అంతా నాయిస్ వస్తుంది. సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను స్టార్టింగ్ నుంచి అండ్ ఇప్పుడు కూడా. అండ్ మనం చల్లారబెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఫస్టే చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మరిగిన పాలలో మిక్స్ చేసేసుకోవడం యాడ్ చేసి. సో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చేసినది చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి కొన్ని అందులోనే కరిగిపోయి చిక్కగానే అయిపోతుంది. సో ఇంకాస్త చిక్కబడ్డాక మనం దించేసుకోవడమే. చూడండి ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాము. నా ఎక్స్ప్రెషన్లోనే అర్థమవుతుంది అది ఎంత బాగుందని చెప్పి. చూసారుగా, నిజంగా చాలా బాగా కుదిరింది. నా మీద నాకే ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే యమ్మీ వచ్చింది. అండ్ ఏంటో నేను ఇలా చూసి అలా చేసేసా.
సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసినందుకు. చూసారుగా, ఇదే మన స్వీట్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.